శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నేత్ర, ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. కొన్ని పనులను మధ్యలో వాయిదా వేయడం జరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యాపార ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో యత్నకార సిద్ధి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దాయాదులతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.